అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాడల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపన చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఎందుకు చెప్పిన అధ్యక్ష, ఈరోజు రకరకాలు మారుతున్న అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వెనుకబడిపోయామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఒక తల్లి బిడ్డలం అధ్యక్ష. మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష. గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడకూడదు అధ్యక్ష. అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని సాహసాలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ విధంగా మేము ధైర్యంగా ఈ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష అధ్యక్ష. ఎందువల్లంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు చదువుకున్న దళితులకి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తాం అధ్యక్ష. ఈరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా చదువుకోవాలని దళితుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను పంపినటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నేను దళితులకంతా చెప్పేది అధ్యక్ష, ఈరోజు మనం ధైర్యంగా అందరితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆయనకి తెలుసు మనకేం చేయాలా అని, అంతే తప్ప మనం ఏదో ఊహించుకొని ఏమో మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులను తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనకందరికీ తెలిసే బాలయోగి గారు స్వీకరణ చేశారు అధ్యక్ష, బాలయోగిని. అట్లాగే ప్రతిభా భారతి గారిని స్వీకరణ చేశారు అధ్యక్ష. అలాగే నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తారు అధ్యక్ష. కాబట్టి మీరందరూ లేనిపోయిన అపోహలతో ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా. కానీ తెలియజేసిన అధ్యక్ష, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిభా భారతి కుమార్తెని ఎమ్మెల్సీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా దళితులకు ఒక్కసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి దాన్ని తొలగించి మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మనం ఏమేమి పొందామో అది మన కింద వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మనమే దీని మీద వేరే మాటలు మాట్లాడితే ఇబ్బంది వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి